చిన్నారులు, ఈరోజు మరో కథ విందాం. పులి బాబోయ్ పులి. ఒకప్పుడు మణిక అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామానికి దగ్గరలో ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక భయంకరమైన పులి తిరుగుతూ ఉండేది. అందుకనే ఆ గ్రామస్తులంతా ఆ పులికి భయపడి ఆ అడవి సమీపానికి వెళ్ళేవారు కాదు. గ్రామానికి దగ్గరలో ఉన్న వారి పొలాలలో పనులన్నీ పూర్తి చేసుకుని చీకటి పడక ముందే గ్రామంలోనికి వచ్చేసేవాళ్ళు. ఆ గ్రామంలో గౌతమ్ అనే ఒక బాబు ఉండేవాడు. చాలా చలాకీగా చిన్న చిన్న చిలిపి పనులు చేస్తూ అందరినీ నవ్విస్తూ తను నవ్వుతూ ఎంతో సంతోషంగా ఉండేవాడు. గౌతమ్ చేసే చిలిపి పనులు ఎలా ఉండేవంటే, ఒకరోజు వాళ్ళ నాన్నగారు ఓరియో బిస్కెట్స్ కొని తీసుకొచ్చారు. గౌతమ్ వాటి మధ్యలో ఉన్న క్రీమ్ అంతా తీసేసి క్రీమ్కి బదులుగా టూత్పేస్ట్ రాసేసి వాటిని మళ్ళీ చక్కగా ఓరియో బిస్కెట్స్లా తయారు చేసి తన స్నేహితులకు ఇచ్చాడు. వారవి ఓరియో బిస్కెట్సే అనుకుని తింటుంటే వాళ్ల ముఖం చూసి గౌతమ్ పకపకా నవ్వేశాడు. మరోసారి గౌతమ్ స్నేహితుడొకడు తన పుట్టినరోజు వేడుక అని ఇంటికి పిలిచాడు. గౌతమ్ తనేదో పెద్ద బహుమతిస్తున్నట్టుగా చక్కగా ఒక గిఫ్ట్ బాక్స్ని గిఫ్ట్ కవర్తో చుట్టేసి తీసుకువెళ్ళి తన స్నేహితుడికి ఇచ్చాడు. ఆ బాక్స్లో ఏముందా అని తన స్నేహితుడు తెరిచి చూస్తే ఏముంది? ఏమీ లేదు, ఖాళీ బాక్స్. అప్పుడు స్నేహితుడు ముఖం చూసి మళ్ళీ పక్కపక్కా నవ్వేశాడు గౌతమ్. ఇలాంటి చిలిపి పనులు మరెన్నో చేస్తూ ఉండేవాడు గౌతమ్. ఒకరోజు తనకి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఊరి వారందరినీ తన చిలిపితనంతో ఆట పట్టించాలని ఒకరోజు సాయంత్రం ఆడుకుంటానమ్మా అని అమ్మకు చెప్పి ఊరి పక్కనే ఉన్న పొలాల దగ్గరకు వెళ్ళి కాస్త చీకటి పడ్డాక ఉన్నట్టుండి పులి బాబోయ్ పులి, పులి బాబోయ్ పులి, కాపాడండి, నన్ను తినేస్తుంది అని గట్టి గట్టిగా అరుస్తాడు. అది విని ఊరు వాళ్ళంతా పరుగు పరుగున వస్తారు. చూస్తే ఏముంది, పులి లేదు, ఏమీ లేదు. గౌతమ్ మాత్రం వాళ్ళందరినీ చూసి పకపకా నవ్వుతూ బాగా అయింది, బాగా ఆట పట్టించాను అంటూ గెంతుతూ ఉంటాడు. ఊరి వాళ్ళంతా గౌతమ్ చిలిపితనానికి నవ్వాలో కోపం తెచ్చుకోవాలో అర్థం కాక అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతారు. గౌతమ్ మాత్రం ఇంతమందిని ఒకేసారి నేను భలే ఆట పట్టించానే అని నవ్వుకుంటాడు. ఇంటికి వెళ్ళాక అమ్మ చెప్తుంది గౌతమ్కి, ప్రాణం చాలా విలువైంది, ఇలా ఊరి వాళ్ళందరినీ ఆట పట్టించడం తప్పు, ఇంకెప్పుడు ఇలా చేయొద్దు అని చెప్తుంది. సరే అమ్మా అంటాడు గౌతమ్. మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ ఊరి వాళ్ళని ఆట పట్టించాలని అలాగే సాయంత్రం పొలాల దగ్గరకు వెళ్ళి ఈసారి ఇంకా గట్టిగా బాబోయ్ పులి, బాబోయ్ పులి వచ్చేసింది, నా వెంట పడుతుంది, నన్ను కాపాడండి, ఎలా అయినా నన్ను కాపాడండి అంటూ పెద్ద పెద్దగా అరుస్తాడు. అది విని ఊరు వాళ్ళంతా అయ్యో గౌతమ్ ప్రమాదంలో ఉన్నాడని పరుగు పరుగున పులిని బెదరగొట్టడానికి నిప్పు ఇంకా రకరకాల డప్పు వాయిద్యాలు అన్నీ పట్టుకుని వస్తారు. వచ్చి చూస్తే ఏముంది, మళ్ళీ పులి లేదు, ఏమీ లేదు. గౌతమ్ మాత్రం ఈసారి ఇంకా పెద్ద పెద్దగా నవ్వుతూ ఆహాహా బాగా అయింది, బాగా అయింది, పులి లేదు, ఏం లేదు, నేనే మీ అందరినీ ఆట పట్టించాను అని గట్టి గట్టిగా అరుస్తూ గెంతుతూ నవ్వుతూ ఉంటాడు. ఈసారి గౌతమ్ని చూసిన ఊరి జనాలకి కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. వీడి అరుపులు విని ఆపదలో ఉన్నాడనుకుని మన పనులు మానుకుని మనం ఇక్కడికి వస్తే వీడి ఆటలు ఇలా ఉన్నాయి అనుకుంటూ అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతారు. ఈసారి అమ్మ ఇంకా వివరంగా చెప్తుంది గౌతమ్కి, ఇలా చేస్తే నువ్వు నిజంగా ఆపదలో ఉన్నా నువ్వేదో ఆట పట్టిస్తున్నావని అంతా అనుకుంటారు, నీ మాట నమ్మరు. ప్రాణం మీదకు వచ్చే విషయాల్లో ఈ తుంటరి వేషాలు సరైనది కాదు గౌతమ్, ఇంకెప్పుడు ఇలా చేయకు అని చెప్తుంది. గౌతమ్ సరే అమ్మా అంటాడు. కానీ ఊరి జనాన్ని అందరినీ మరోసారి ఆట పట్టించినందుకు తనలో తానే ఎంతో నవ్వుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత గౌతమ్ మళ్ళీ ఊరి వాళ్ళందరినీ ఆట పట్టించాలని ఒక సాయంత్రం అలాగే పొలాల దగ్గరకు వెళ్తాడు. చిన్నారులు, ఈసారి ఏమైందో తెలుసా? నిజంగానే పెద్ద పులి అడవిలో నుంచి దూరంగా వస్తూ కనిపించింది గౌతమ్కి. అంతే, భయంతో బాబోయ్ పులి, పులి బాబోయ్ పులి, అమ్మో పులి నన్ను తినేస్తుందేమో, ఎవరైనా కాపాడండి, అమ్మో పులి అని భయంతో అరుస్తూ పరిగెడుతున్నాడు. ఆ అరుపులకి పులి చూసింది గౌతమ్ని. చూసి వెంటపడుతుంది. భయంతో గట్టిగా అరవబోతున్నాడు పాపం. కానీ పులి దగ్గరగా వచ్చేస్తుందేమో, తనని తినేస్తుందేమో అని భయంతో ఊరి జనానికి వినపడేలా గట్టిగా అరవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ
గొంతు బిగ్గరగా రావట్లేదు పాపం భయం వల్ల. దగ్గరలో ఏదో చెట్టు కనిపిస్తే ఎలా ఎక్కాడో తెలీదు, చెట్టెక్కేశాడు భయంతో. ఒకవైపు చీకటి పడుతుంది, కింద చూస్తే పులి. గౌతమ్ భయంతో ఏడుస్తూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. నన్నెవరైనా కాపాడండి, నన్నెవరైనా కాపాడండి, చాలా భయంగా ఉంది అని ఏడుస్తూ ఉంటాడు. ఊర్లో ఉన్న జనాలకి అరుపులు వినిపించాయి. కానీ వీడు మళ్ళీ ఆట పట్టిస్తున్నట్టున్నాడు అనుకుని ఎవరూ ఆ అరుపులు పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. గౌతమ్ ఏడుస్తూ అందరినీ పిలుస్తూనే ఉన్నాడు, కానీ ఎవ్వరూ రావట్లేదు. గౌతమ్ అరుపులు ఆ గ్రామంలో ఉన్న ఒక సాధువుకు వినిపించాయి. సాధువు ఊరి వాళ్ళని పిలిచి వెళ్ళి ఆ బాబుని కాపాడండి అని చెప్తాడు. లేదు స్వామి, అతను ఆట పట్టిస్తూ ఉంటాడు, అలానే మమ్మల్ని చాలాసార్లు ఆట పట్టించాడు, అతను అంతే అంటారు. సాధువు మాత్రం ఒకవేళ అది నిజమే అయితే ఆ బాబు ప్రాణం పోతుందేమో, వెళ్ళండి, వెళ్ళి కాపాడండి అని చెప్తాడు. ఊరి వాళ్ళంతా అదేమీ వినిపించుకోకుండా వెళ్ళిపోతారు. చాలా కొద్దిమంది మాత్రం స్వామీజీ మాట విని సరే చూద్దామని మళ్ళీ నిప్పు వాయిద్యాలు అన్నీ పట్టుకుని గబగబా వెళ్తారు. వెళ్ళి చూస్తే ఇంకేముంది, పెద్ద పులి. భయంతో ఏడుస్తున్న గౌతమ్. ఊరి వాళ్ళు ఆ నిప్పు చూపించి ఆ వాయిద్యాలు మోగించి పులిని బెదిరించి అక్కడి నుంచి తరిమేస్తారు. గౌతమ్ని ఆ చెట్టు మీద నుంచి కిందికి దింపుతారు. భయంతో ఉన్న గౌతమ్ ఏమీ మాట్లాడలేకపోతాడు. గౌతమ్కి అప్పుడు అర్థమవుతుంది, కొంచెం ఉంటే తన ప్రాణమే పోయేది. ఆ చీకటి, ఆ పులి, అమ్మో ఎంత ప్రమాదం తప్పింది. తనేదో సరదా అనుకున్న ఆ చిలిపితనం, జనాల్ని ఆట పట్టించడం, చిన్న చిన్నవి ఎవరికి ఇబ్బంది లేనివైతే పర్లేదు, కానీ ఇలా ప్రాణం మీదకి తెచ్చుకునేవి అమ్మో ఇలా ఉంటాయా అని. ఈ కథ మీరు బాగా విని మీకేమర్థమైందో అమ్మకి చెప్పండి. మరో కథ మళ్ళీ గురువారం విందాం. I wish you a very happy new year. May all your lovely wishes come true. Thank you.